లాస్ట్ ఎపిసోడ్లో నేను పేషెంట్స్ బ్రేక్ తీసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూషన్కి వద్దాం. ముఖర్జీ గారు, మీరు మీ వీడియోలో ఒక ఆణిముత్యం చెప్పారు. ఫ్యాట్కి అంటే కొలెస్ట్రాల్కి ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రేమియా అని మీరు అన్నారు. ఈ పెద్ద తెలియదు కాబట్టి ప్రజలకు అర్థం భాష చూస్తున్నా. పుట్టుకతో వచ్చిన కేసును మీరు తీసుకున్నారు. సమాజం ముందు దేన్ని ప్రజెంట్ చేయడానికి మీరు తీసుకున్నారు? తెలివితేటలతో. పుట్టుకతో వచ్చే కంజెంటల్ ప్రాబ్లంలు ఉంటాయి. ఈ ప్రాబ్లం అనేది విధిశాపం. అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్. ఇప్పుడు ముఖర్జీ గారు, శ్రీనివాస్ గారి పోలో 10,000 కేసులు చూస్తే అందులో 2-3 ఉంటాయి కేసులు, ఈయన చెప్పే కేసులు ఉంటాయి. దీన్ని జనరల్గా ఏం చేసుకొచ్చారు చూపించడానికి, కొలెస్ట్రాల్ హై ఉండటం వలన బైపాస్ చేయాల్సి వచ్చింది. ఒక 7.5 సంవత్సరాల పిల్లకి కొలెస్ట్రాల్ హై ఉండటం వలన 7.5 సంవత్సరాలు చూసాము. ఏదో పబ్మెడ్తో ఏదో ఒక సర్వే నెంబర్ చూపించారు. ఆ కేసులో ఆ పిల్లకి ఇంకా 100 రోగాలు ఉన్నాయి. అయినా సరే నేను చూశాను ఆ పేపరు. ఆ పేపర్లో ఏముందంటే ఆ పిల్లకి 600 సంథింగ్ ఎంతో ట్రైగ్లిజరైడ్స్ ఉంది, మిగిలిన ఎల్డిఎల్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నేను మీ ముందు ఒక కేసు ప్రజెంట్ చేస్తా. ఒక ట్రైగ్లిజరైడ్స్ పుట్టుకతో వచ్చిన అతి భయంకరమైన ప్రాబ్లము 600 ట్రైగ్లిజరైడ్స్ ఉండే వాళ్ళకి మన అల్లోపతి సమాజం బైపాస్ చేసింది. వీరమాచంద్ర రామకృష్ణ ఏం చేస్తాడో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఎప్పటి డేట్ చూపిస్తాను. ముఖర్జీ గారు, మవ్వా శ్రీనివాస్ గారు నా మీద వీడియో వదిలిన తర్వాత నాకు వచ్చిన టెస్టిమోనియల్ డేట్ చూపిస్తా. అంటే నేను తర్వాత డేట్ తెస్తే నేను మ్యాన్పేట్ చేయలేనుగా. ముందుదంటే ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా మీరు రిపోర్ట్ అనుకోవచ్చు. ఈ రోజుకి వచ్చినాయి ఇట్టంటే నాకు రోజు 1,00,000 వస్తాయి. ఆ 1,00,000లో ఒక చిన్న సింపుల్ తక్కువ ఉదాహరణ నాకు అంతే. నాకు ఇట్టంటే వెంట్రుకతో సమానం. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా. ఇప్పుడు మీ ముందు స్క్రీన్లో ఒకటి వస్తుంది, అది చూడండి. అంటే కొంచెం చిన్నపిల్ల అవడం చేత నేను ఆ పేరు హైడ్ చేస్తాను, మిగిలినంత మావులే. ఒకటి మన విజిఆర్ డయాబెటిక్ స్పెషాలిటీస్లో మా ఫ్రెండు ఆయన వేణుగోపాల్ రెడ్డి గారు, డయాబెటిక్స్ హాస్పిటల్, 19/1/2024 చూడండి. 4 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల పాపకి 19/1/2024 ట్రైగ్లిజరైడ్స్ స్పష్టంగా చూడండి. 980 హెచ్డిఎల్ 21, 45 లోపు ఉండాలి. 21 ట్రైగ్లిజరైడ్స్ ఏమో 50 నుంచి 150 లోపు ఉండాలి. 980 ఎల్డిఎల్ మెజర్ చేయలేకపోయారు. విఎల్డిఎల్ వాళ్ళ వల్ల కాల, మెజర్మెంట్ లేదు, అయిపోయింది. ఇప్పుడు నేను విజయ ల్యాబొరేటరీ ఇస్తున్నాను, వైజాగ్ రిపోర్ట్ ఇస్తున్నా. 1 మంత్ రెడీ చేసింది ఆ పాప. సేమ్ చూసుకోండి, ఇక్కడ మీరు పక్కన విజయ ల్యాబొరేటరీస్ కనిపిస్తుంది. 29/2/2024 వీళ్ళు 1 మంత్ రెడీ చేశారు. 1 మంత్ డైట్లో ట్రైగ్లిజరైడ్స్ ఎంత వచ్చిందో పక్కన చూడండి, 63. ఎక్కడి నుంచి 980 నుంచి 63 ట్రైగ్లిజరైడ్స్ 4 సంవత్సరాల పాపకి. నెల రోజులు విఆర్కే డేట్ చేస్తే హెచ్డిఎల్ 21 నుంచి 51 విఆర్కే డేట్ చేస్తే మీరు మంచిదని చెప్పే హెచ్డిఎల్, అడ్రస్ లేకుండా క్యాలిక్యులేట్ చేయడానికి పనికి రాకుండా పోయిన ఎల్డిఎల్ 139కి వచ్చింది, విఎల్డిఎల్ 10కి వచ్చింది. 2 నాట్ అప్లబుల్ ఉన్నాయి, గమనించండి. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, జస్ట్ 600 ట్రైగ్లిజరైడ్స్ ఉండే ఒక పాపకి మీరు బైపాస్ చేశారు. మీ అల్లోపతిక్ వైద్యశాస్త్రం బైపాస్ చేసి ఆ పిల్లని జీవోత్సవం చేశారు మీరు. బై బర్త్ ఉండేదాన్ని మీరు 7.5 సంవత్సరాల పాప సంగతి చెప్తున్నారు. 4 సంవత్సరాల పాపకి 980 ట్రైగ్లిజరైడ్స్ ఉంటే వీరమాచంద్ర రామకృష్ణ తన డైట్తో మీ పెంట మందులు ఒక్కటి కూడా వాడకుండా ఇంట్లో వాళ్ళమ్మ చేతే ఆహారం పెట్టించి దెబ్బకి 63 తీసుకొచ్చాడు. దెబ్బకి 63కి వచ్చి తీరాల్సిందే ఏదైనా సరే. చెప్పండి. ఇప్పుడు హెచ్డిఎల్ అద్భుతంగా పెరిగింది. ఈ ఎల్డిఎల్ చూసి వీడు చూసే కదా మీరు మాట్లాడింది. ఇదేది నా దగ్గర కూడా ఉంది కదా, మరి తగ్గించి ఇట్లాంటి ఎన్ని ఇమ్మంటారు. ఈ డేట్ చెప్తున్నా చూడండి, మళ్ళీ మీ ప్రజలకు సౌకర్యం కోసం డేట్ చెప్తున్నా. 29/2 డేటున తీయించిన రిపోర్ట్ విజయాలో. నేను ఈ పేరుతో సహా చెబుతున్నా. 2 ల్యాబొరేటరీ రిపోర్టు 2 డేట్లోనూ. ఆ దీంతో మీరు సరి చేసుకుని 4 సంవత్సరాల పాపని మీ అల్లోపతికి సమాజం నాతో సంబంధం లేకుండా మీరు వెరిఫై చేసుకోవడం కోసం ఇచ్చిన నా ఓపెన్ బంపర్ ఆఫర్. ఇప్పుడు చెప్పండి, ఎవరి సైన్స్? మీది సైన్సా? సైడ్ ఎఫెక్ట్లు తెచ్చి జీవితాంతం సర్వనాశనం చేసి పెట్టే మీది సైన్సా? ఒక 7.5 సంవత్సరాల పాపను నిర్దాక్షిణ్యంగా బైపాస్ సర్జరీలు చేసి ఆ ఒళ్ళు గుల్ల చేసి జీవితాంతం అవిటిదానిలాగా మార్చే ఆ విధానంలో మందులు పెట్టి సాగుకొట్టే మీది వైద్యమా? 4 రోజుల పిల్లని పరిగెత్తించడం, తల్లి చేతికి మాత్రం తిండిపెట్టి ఆ తల్లికి నేర్పి. నేనేమి చెక్కా చెప్పలే వాళ్ళకి. నా దగ్గరికి ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఫస్ట్ నేను సెషన్స్కి పంపించా. 3 గంటలు నా క్లాస్, లైఫ్ స్టైల్ డిసీజ్ క్లాస్ రామకృష్ణ ఆలయంలో. నేను ఎవరిని వైద్య చిట్కా మీరు అన్నట్టు నేను చిట్కాలు చేయడానికి ఇక్కడ కూర్చోలా. మోడర్న్ అడ్వాన్స్డ్ సైన్స్ బియాండ్ వాట్ యూ సెడ్ అండ్ వాట్ యూ లెర్న్. ఎవరు నేర్పిన సైన్స్? అది ప్రజలు నేర్పిన సైన్స్. 3 గంటలు చెప్తా. అడగడం చూస్తానని ఒక డౌట్ మెటబాలిజాల గురించి. అసలు డయాబెటీస్ టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి, ఒబేసిటీ అంటే ఏంటి, ప్రపంచం ఎందుకు ఫెయిల్ అయింది, అల్లోపతికి ఎందుకు చేతపడి నీచంగా, ఏ సైన్స్ పునాదుల మీద చేతపడకంటే చెత్తగా తయారైంది, ఇది మొత్తం ఎందుకు, ఏ సైన్స్ పునాదుల మీద విఆర్కే డేట్ తగ్గిస్తుంది? సైన్స్, మోడర్న్ అడ్వాన్స్డ్ సైన్స్. నేను సైన్సే చెప్తా, తగ్గేదా సైన్స్.
1000 మందికి ఆపరేషన్ చేసాం, 1000 మంది చచ్చారు. మాది మోటార్ సైన్స్ అండి. 1000 మందికి ఆహారం పెట్టా, 1000 మంది బతికారు. అబ్బాయి క్వాక్ అండి. ఎవడరా మీకు చెప్పింది ఇదంతా? అంటే తగ్గించేది క్వాక్. క్వాక్ ఏంటి? అసలు వైద్యంలో మీకు రాసి ఇచ్చినట్టు చెప్తారేంటి? వైద్యశాస్త్రం మీకేదో రాసి ఇచ్చేసినట్టు. మీరే తగ్గితే నేను ఎందుకు రావాలండి? మీరే డయాబెటీస్ తగ్గించుంటే వీరమంచి నాగేశ్వరరావు వచ్చి ఆడి పనాడు హాయిగా చూసుకుని సాయంత్రంగా రోజుకు సినిమా పోయి ప్రశాంతంగా బతికేవాడు. ఆయన తీసుకొచ్చి దీవిటం కింద రావాలండి. ఆడి జీవితాన్ని మొత్తాన్ని దీర్ఘత్వం పెట్టి ఎందుకు చేయాలండి? అలానే ఇంతోటి దానికి మళ్ళీ కేసులు పెట్టడం, విదేశాల్లో కేసులు పెడతారు. నిజమే, కరోనా టైంలో మనం చేసే వైద్యాలు కనుక విదేశాల్లో కనుక చేస్తుంటే ఉరి తీసేవాళ్ళు సగం మందిని. మనం కొట్టే స్టెరాయిడ్కి, మనం మాట్లాడిన దానికి, అట్లా మీరు కొట్టే డోసులకి, వీటన్నిటికీ మనం కొడతాం. ఇంత సంచులు మందులు వేస్తాం కదా, ఈ సంచులకు ఒక్కొక్కరు ఊరు కూడా తెస్తారండి విదేశాల్లో రూల్స్ ప్రకారం. అంటే కేసులు పెడితే ఏమాపుతారా? నిజాన్ని ఆపుతారా? అంటే మీరు చేశారని అంటలా, మీకు ఒపీనియన్ ఉందనుకోండి నేను అంటలా. విదేశాల్లో కేసులు పెడతారా? విదేశాల్లో కేసులు పెడతారు, విదేశాల్లో పెట్టరుగా. నేను విదేశాల్లో కూడా ఇదే మాట చెబుతా. ఏంటంటే కేసు పెడతారు ఇది వేసేస్తారు. నేను ఇది డిసైడ్ అయ్యి ఒక పెద్ద వ్యవస్థను ఢీ కొట్టడానికి వచ్చినప్పుడు అంటే నేను తెలియకుండా నెక్కరేసుకొని పిల్లని అనుకున్నారు ఏంటండి? నేను ఎంత పెద్ద వ్యవస్థను ఢీ కొడుతున్నా నాకు తెలియదా? నా బిజినెస్ పోయి, వ్యక్తిగతలు అయిపోయి, అన్నీ పోయి, నాకు అనవసరమైన శత్రువులు పెరిగి, మీరు ఒక్కళ్ళే అనుకోమాకండి. బొచ్చిన మంది ఉంటారు. రీఫండ్ అయ్యే వ్యవస్థలు అంతా కొట్టాను నేను. ఎక్కడన్నా మొహమాట లేకుండానే కదా ఎన్ని వ్యవస్థలు, చాలా వ్యవస్థలు ఉన్నాయి కదా. వెల్నెస్ సెంటర్లు ఇట్లాంటివన్నీ బోర్డు ఉన్నాయి. బేరాట్రిక్ వ్యవస్థల దగ్గర నుంచి, అశాస్త్రీయ బేరాట్రిక్ దగ్గర నుంచి అనేక ఉన్నాయి కదా. డయాబెటీస్ మందుల దగ్గర నుంచి. నేను ఒక భావజాలాన్ని ప్రతిపాదించాను. నేను నా దగ్గరకు వచ్చిన వైద్యం చేస్తే అక్కడే మూసిపోతుంది. ఛాలెంజ్ చేశా కదండి మిమ్మల్ని. ప్రపంచంలో మిగిలిన వాళ్ళతో మీరు ఎప్పటికీ కలపలేరు, ప్రపంచంలో ఎవరితో కలపలేరు. ఎందుకంటే అల్లోపతి మీ మోడర్న్ మెడిసిన్ని ఇంత ఇదిగా ఛాలెంజ్ చేసిన ఒక పేరు మీరు చెప్పలేరు. ఈ రోజుకి డయాబెటీస్ వస్తే మందులు పెంట కప్పుల పారేసి మొదలుపెట్టిన డైట్ అని నేను బహిరంగంగా పిలిపిస్తుంటే ఏంటి చర్యలు తీసుకోలేరా? ఏంటి టీవీ నైన్లో డిబేట్లు జరిగినాయి. ఐఎంఎల్ దగ్గర నుంచి ఎందుకు పెట్టలేదండి నా మీద కేసు? పిల్ల కేసు పెడతారా? ఏది కరోనాలో వ్యాక్సిన్లు వద్దన్నారని వ్యాక్సిన్ సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు జైలు పంపుదామా? వ్యాక్సిన్ సపోర్ట్ చేయబట్టాక ఎంతమంది చచ్చిపోయేది. ఈరోజు ఇన్నోవాస్కులర్ నెక్రోసిస్లు, ఇంత దరిద్రాలు, మొత్తం గుండె జబ్బులు, పల్మరీ ఎంబాలజీలు, మొత్తం ఇదంతా సమస్త దరిద్రాల కారణం అదేగా. ఇప్పుడు ఎవరిని పెడదాం జైల్లో? వీటి అందరికీ జడిసే రకాలు కాదండి. ఇప్పుడు సైన్స్ పడ్డాం అంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్సెస్ గ్లూకోజ్ తింటే వస్తాయి, లో కార్బోహైడ్రేట్ అయితే ట్రైగ్లిజరైడ్స్ పడిపోతాయి. ఈ బేసిక్ సైన్స్ మీకు ఇద్దరికి తెలియలా? అంటే మీరిద్దరు కాదు, మీరు వ్యక్తులు కాదు. మీరు 100 మంది కార్డియాలజిస్టులు ఉంటే ఫస్ట్ 5గురులు ఉండే కార్డియాలజిస్టులో ఇద్దరు. మీ ఇద్దరికి ఈ అవగాహన ఉంటే పడిపోతున్నాయండి. నిజంగా చెమటలు తడిసిపోతున్నామండి ఇక్కడ భయంతో. దీపక్ అని ఒక పెద్ద మనిషి ఉంటాడు బెంగళూరులో. ఇది ఒక గేదల మళ్ళీ సేవారం చూపిస్తున్నాడు. ఇండియా టుడేలో ఆర్టికల్ వేశారంటే వీడు పనికిమాలాడు, వీడు ఇండియా టుడేలో కూడా వేస్తారు. దురదృష్టం క్వాక్లకి. చూడండి, నెయ్యి వేసుకోండి. నా దగ్గర పేషెంట్ వచ్చాడు, నెయ్యి వేసుకోండి అంట. ఓ 4 రోజులు 3 రోజులు అవి అంటే వెళ్ళాను. త్రిపుల్ వెసల్ బ్లాక్లో కూర్చుని ఏంటండి భయం వేస్తుందండి. మొవ్వా శ్రీనివాస్ గారు ఇదే మాట చెప్పారు. ఆయన ఏం నమ్ముతున్నారంటే మొవ్వా శ్రీనివాస్ గారు రామకృష్ణ రెడ్డి చేశారు ఒక ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికే కొన్ని మొక్కలు ఉన్నాయి దాంట్లో బయటికి సోషల్ మీడియాలో. దాని ప్రకారం అంటే ఆ డైట్ గురు నేనే, ఆ డైట్ గురు పేర్లు ఎందుకు ఇంకా గడిగుడ్డు నా దగ్గర మొహాటే ఉంది సార్. ఎవరైనా సరే నా పేరు పెట్టి తెలితే చాటు నేనేదో వాళ్ళ మీద స్ట్రైక్ లేత అనుకోమాకండి. నా జీవితంలో నా మొహాన్ని బూతులు తిట్టినా నేను పడతాను. నేను ఎవరి మీద స్ట్రైక్ అయ్యాను. స్ట్రైక్ వేయడానికి ఇంకోటికి నేను ఎప్పుడు ఎవరి జోలికి నేను వెళ్ళాం. ఇదైతే మీ హామీ ఇస్తున్నా. తిట్టదలుచుకుని ఓపెన్గా చెప్పేయండి సబ్జెక్ట్ ఎప్పుడైనా. డైట్ గురువు నా దగ్గర ఇండైరెక్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. వీరమంచి నాకు ఇష్టం మొహం బయలుదేరి మాట్లాడండి. ఎందుకు సార్ తీసి మాట్లాడుకుందాను నేను? సార్ నిజంగా అవగాహన పెంచుకోవాలి సార్. త్రిపుల్ వెసల్ డిసీజు ఓ 3 నెలలు నెయ్యి వేసుకుంటే నేను ఎంత చెప్తాను ఎవరికైనా? ఫస్ట్లో 70 నుంచి 100 గ్రాములు నెయ్యి ఫస్ట్ 10 రోజులు చెప్తా. ఆ తర్వాత ఎవడైనా 40 గ్రాములు నెయ్యి వేసుకుంటాడు. 40 గ్రాములు నెయ్యి. క్రానిక్ డిసీజుల కేసులు పక్కన పెడితే లైఫ్ స్టైల్ అన్నిటికీ 40 గ్రాములు 50 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు 100 వేసుకుంటే దానికే లేదులే. నేను ఇచ్చే ప్రోటోకాల్ చెబుతాను, ప్రపంచం తెలిసింది. రోజుకో 40-50 గ్రాములు ఫ్యాట్ వేసుకుంటే, కార్బోహైడ్రేట్ తీసేసి ఫ్యాట్ వేసుకుంటే అది వెళ్ళి 4 రోజుల్లో త్రిపుల్ వెసల్ డిసీజ్ కూర్చుందని స్వయంగా మన మొవ్వా శ్రీనివాస్ గారే వీడియో తీసుకొని చూపించారండి. సార్ భయం వేసిపోతుంది సార్. ఈ నాలెడ్జ్కే సార్ నేను భయపడేది, ఈ అవగాహనకే సార్ నేను భయపడేది. మీకుండే అమెరికన్ కంపెనీలు బోధించిన ఈ అవగాహనకే మాకు అక్కడ జడిసి చెమటలు పట్టేసి దానికే సార్. ఎడ్యుకేట్ చేయండి సార్ కొంచెం. నెయ్యి వేసుకుంటే ఎలా హార్ట్ అటాక్ ఎలా కూర్చుంటుందో. ఫ్యాట్ 1,00,000 ప్రజలకు చెప్తున్నా గమనించండి. 1,00,000 కిలోలు ఫ్యాట్ తిన్నా అది ఫ్యాట్ కింద మారదు. అది ఏ రోజు ఆ రోజు డిస్పోజ్ అయిపోతుంది. ఇది సైన్స్. మీరు తిన్న ఎక్సెస్ గ్లూకోజ్ మాత్రమే ట్రైగ్లిజరైడ్స్ కింద అనే ఫ్యాట్ కింద మారుతుంది. ఇది సైన్స్. మరి ఫ్యాట్ వేసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ రావటం ఏంటి? ఫ్యాట్ వేసుకుంటే ఎల్డీఎల్ పెరిగిందంటే ఎస్డిఎల్ఎల్ కదండి, ప్రూవ్ అయింది కదండి. మీరే స్వయంగా మీ నోటుతో మీరు చెప్పారు ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే ఎల్డీఎల్ పెరుగుతుందని. అది గ్లూకోజ్ డైట్లో కరెక్ట్ కావచ్చు, గ్లూకోజ్ డైట్లో అయితే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది?
ట్రైగ్లిస్ అడ్డగోలుగా తగ్గి ఎల్డిఎల్ పెరుగుతుంది కదా సార్, అంటే ఆ పెరిగింది ఎస్డిఎల్డిఎల్ కదా సార్, ఇంకా వేరే రుజువు ఏం కావాలి? ఇంకో మాట కూడా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, నా డైట్ చేస్తే మీరు ఒప్పుకునే హెచ్డిఎల్ అడ్డగోలుగా పెరుగుతుంది. ఇదిగో హెచ్డిఎల్ అడ్డగోలుగా. హెచ్డిఎల్ అంటే ఏంటి? ఈ సందర్భంగా ప్రజలందరికీ చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అసలు నేను ఎందుకు వ్యతిరేకిస్తాను దీనికంటే, అసలు హెచ్డిఎల్ ఏంటి, ఎల్డిఎల్ ఏంటి, అలానే కొలెస్ట్రాల్ ఏంటి? కొలెస్ట్రాల్ మన శరీరానికి మనకి అత్యంత అవసరమైన ఒక పదార్థం అనుకోండి. ఇది శరీరం మొత్తం రన్ అవటం కొలెస్ట్రాలే. మన శరీరంలో ఉండే కొన్ని కోట్ల సెల్స్ పుట్టేదే కొలెస్ట్రాల్తో. మన సెక్సువల్ హార్మోన్స్ దగ్గర నుంచి, ఇన్సులిన్ దగ్గర నుంచి, విటమిన్ డి దగ్గర నుంచి ప్రతి హార్మోన్ పుట్టేదానికి బిల్డింగ్ బేస్ బ్లాక్ ఏంటంటే అది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది బ్రెయిన్ రన్ చేయదు, శరీరంలో ఏ ఆర్గాన్ ఏ ఆర్గాన్ రన్ చేయని పరిస్థితి ఉంది. అందుకనే వేల సంవత్సరాల ఈ మానవ ఎవల్యూషన్లో భాగంగా లివర్లో 80% కొలెస్ట్రాల్ తయారు చేసేటట్టుగా సుమారుగా మనకు ఆ రిక్వైర్మెంట్లో, అంటే ఆహారం కాకుండా మిగిలిన 80% మేజర్గా తయారయ్యే విధంగా లివర్ తయారు చేసేస్తుంది. ఇది ప్రకృతి మనకు చేసిన ఏర్పాటు. ఇప్పుడు ఈ లివర్ తయారు చేసిన కొలెస్ట్రాల్ని టిష్యూకి జారేసుకెళ్తాం, ఇంకో ట్రాన్స్పోర్టర్ కావాలి. ఆ ట్రాన్స్పోర్టర్ పేరు ఎల్డిఎల్. ఇది ఒక ట్రాన్స్పోర్టర్. అలానే టిష్యూ వాడుకోగా మిగిలిన దాన్ని కలెక్ట్ చేసుకెళ్ళి తిరిగి రీసైకిల్ ఎవరిలో పడేసే ట్రాన్స్పోర్టర్ ఒకటి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టర్ పేరు హెచ్డిఎల్. అందుకే మీరు కనుక లివర్ కనుక ఎక్కువ ఉత్పత్తి చేస్తే మీకు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ ఎక్కువ ఉంటుంది, టిష్యూ ఎక్కువ వాడుకుంటుంది, తర్వాత వాడుకోక మిగిలిన దాన్ని ఆటోమేటిక్ రీసైకిల్ చేసుకెళ్తుంది. అంటే ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే హెచ్డిఎల్ ఎక్కువ ఉంటుంది. ఎల్డిఎల్ తగ్గింది అనుకోండి, సపోజ్ లివర్ తయారు చేసిన తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ ఎల్డిఎల్ తగ్గుతుంది, హెచ్డిఎల్ తగ్గుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఇచ్చిన మొదనష్టపు ముష్టి శతాబ్దపు నీచ్ కమీన్ కుత్తే కమీన్ డ్రగ్ అని ప్రూవ్ అయిన స్టాటిన్ ఏం చేస్తుందంటే లివర్కు ఉండే సహజమైన ప్రాసెస్ని ఆపేస్తుంది. లివర్ సహజంగా కొలెస్ట్రాల్ శరీరం అవసరం కోసం తయారు చేస్తుంటే దాన్ని ఆపేస్తుంది. దాన్ని చెప్పి మీరు కారణం ఎక్కడో స్టంటులో అడ్డం పడుతుంది, ఇన్సైడ్ అడ్డం పడుతుంది, అది ముక్కులో పొక్కు అంతా, దాన్ని అడ్డం పడుతుందని మీరు రోడ్ సోర్స్ మొత్తం ఆపేస్తారా? వరదలు వచ్చి మునిగిపోతున్న మంచిలు దాటి ఆపేస్తారా? మీ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ కొలెస్ట్రాల్ అందనేకుండా చేసి మీరు ప్రాసెస్ ఆపేస్తే దాని మూలం ఇన్ని అనర్థాలు ఒకటా రెండా? ఆ అనర్థాలు ఇప్పుడు నేను మీకు చెప్తా. స్టాటిన్ నేను ఎందుకు కొడుతున్నాను నేను ప్రతిరోజు చూస్తున్నాను. సింపుల్గా మీకు ఇప్పుడు ఒక్కొక్కటి నేను 1 by 1 మీకు చెప్తా. 1 by 1 దీంట్లో ఉండే దరిద్రాలు ఏంటో మీరు చెప్పే సైంటిఫిక్ పేపర్ల భాషలోనే చెప్తా. ప్రజలందరికీ ఏంటంటే ఇన్నాళ్ళు మెడికల్ పరమైన అవగాహన లేదు కాబట్టి మామూలుగా ఎవరిద్దరు ఒకళ్ళిద్దరు ఏది చెబితే నమ్మారు. ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నప్పుడు 2 వెర్షన్లకి 2 సైడ్లు పేపర్లు ఉంటాయి. ముఖర్జీ గారు తెలుగుగా పేపరు వాళ్ళ వెర్షన్గా అనుకూలంగా తీసుకొచ్చారు. ఇప్పుడు నేను రెండోదైన మోడర్న్ సైన్స్నే నేను చూపిస్తా. ఒక్కొక్క స్టేట్మెంట్ని ముఖర్జీ గారు శ్రీనివాస్ గారు చెప్పిన కార్డియాలజిస్టుల భావజాలంగా చెప్పిన దాన్ని ఒక్కొక్క దాన్ని చూద్దాం. కొలెస్ట్రాల్ ఈ శతాబ్దంలోకెల్లా కొలెస్ట్రాల్ మీద ఎవరికి గుండె జబ్బు రాలేదు, కొలెస్ట్రాల్ భూమి పుట్టినాక ఎవరికి రాలేదు. ఇది నేనే కాదంది, ఎవడన్నాడో కూడా చూపిస్తా. ఒక్కసారి ఎవడైనా చూపిస్తా మీకు. ముఖర్జీ గారు కొన్ని ఇంటర్నేషనల్ పేపర్లో చూపించారు. అది చూస్తే ప్రజలకు కలిగిన ఒపీనియన్ ఏంటంటే ఆయన అలా కల్పించాలనే ఉద్దేశం, పేపర్ల ప్రపంచంలో డాక్టర్లు మొత్తం వ్యవస్థ అంతా ఒకే పక్క నుండి ఒకే పక్కన పబ్లికేషన్స్ అన్నీ స్టాటిన్కి అనుకూలంగా ఉన్నాయని, స్టాటిన్కి అనుకూలంగా మందుల కంపెనీలు ఎన్ని పుట్టించినాయో దానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి వచ్చినాయో లేదా డైరెక్ట్ సేమ్ సైంటిఫిక్ కంపెనీ సేమ్ పబ్మెడ్లు బిఎంజేలు సేమ్ నేచర్లు 1,00,000 పబ్లిష్ చేసి స్టాటిన్కి వ్యతిరేకంగా సైంటిఫిక్ ఆధారాలతో దాన్ని బట్టలు తీశారు. కాకపోతే వీళ్ళు మన ఇక్కడ రానిరు అంతే. ఇది ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. మన ఎలా ఉంటుందంటే వెర్షన్స్, మన ఈనాడు సాక్షి వెర్షన్స్ ఉంటాయి కదా, వెర్షన్స్ ఒక వెర్షనే పంపిస్తాయి, 2వ వెర్షన్ పంపించవు. అలానే తయారైపోయింది మనకు కూడా. వీళ్ళు కూడా మెడికల్ కంపెనీలు ఇచ్చిన వెర్షన్స్నే ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం 2వ వెర్షన్ ప్రజల తరపు నుంచి 2వ వెర్షన్ ప్రజెంట్ చేద్దాం. ఇది నా వెర్షన్స్, నా బోటేడి కాదు, అల్లోపతిక్లోనే టాప్ యూనివర్సిటీలో టాప్ జర్నల్ పబ్లిష్ చేసిన సైంటిఫిక్ ర్యాండమైజ్డ్ అన్ని వీళ్ళు చెప్తారే సోకాల్డ్ అదేదని దాని బాబుల్ లాంటి స్టడీలే. ఇప్పుడు మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే కొలెస్ట్రాల్ దానంతా గడ్డగట్టదు. ఇందాక చెప్పా కొలెస్ట్రాల్తో మిగిలిన కలిస్తే అవుతుంది అన్నప్పుడు కొలెస్ట్రాల్ ఒక పార్టీగా. అంటే ఉదాహరణ కొలెస్ట్రాల్ ఇసుక అనుకోండి, మీరేమంటున్నారు ఇసుకతో బిల్డింగ్ కట్టేస్తారు, ఇసుకతో బిల్డింగ్ కట్టేస్తారు, ఇసుకను బ్యాన్ చేయాలి, ఇసుకను తొక్కేయాలంటున్నారు. ఇసుకను బ్యాన్ చేస్తే ఉపయోగం ఉంది. ఇక్కడ హానికరమైన సిమెంట్ లాంటివి ఉన్నాయిగా, దానికి కాల్షియం లాంటివి కలిసినప్పుడు ఇతరత్ర ఫైబ్రస్ మెటీరియల్ మోనోసైట్స్ 190 మెటీరియల్ కలిసినప్పుడే కదా అయ్యేది అదంతా. మీరు దాని గురించి కాకుండా ఒక్క కొలెస్ట్రాల్ అంటున్నారు. నేను అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు స్టాటినోటంలో కూడా ఏం జరుగుతుందంటే విటమిన్ కేని తొక్కేస్తుంది. అది ఎప్పుడైతే మీరు చెప్పే ఇసుక లాంటి కొలెస్ట్రాల్ సిమెంట్ లాంటి కాల్షియం కలవనేయకుండా అది అడ్డం పడుతుంది విటమిన్ కే. మీరు ఎప్పుడైతే విటమిన్ కేని స్టాటిన్ రిలీజ్ చంపేసిందో ఆటోమేటిక్గా 2 కలిసిపోయేటట్టు మరింత త్వరగా అథెరోస్క్లెరోసిస్లో ప్లేక్ ఏర్పడేటట్టు మరింత దోహదం చేసి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్లో మరింత తీవ్రంగా దారి చేస్తున్నాయనే దానికి అనేక సైంటిఫిక్ స్టడీలు ఉన్నాయి. మీకు ఒక్కొక్క కారణం వచ్చి మీకు చెప్తా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. 2013లోనే ఏంటి నెయ్యి ఏదో డైటరీ కొలెస్ట్రాల్ గురించి మీరు చెప్తున్నారు కదా, కొలెస్ట్రాల్ మొలనని
American Heart Association guideline on lifestyle management to reduce cardiovascular risk did not include a recommendation for dietary cholesterol. గుర్తుపెట్టుకోండి, did not include a recommendation for dietary cholesterol and concluded, ఏంటా conclusion, there is insufficient evidence to determine whether lowering dietary cholesterol reduces LDLC. అమెరికన్ హార్ట్ 2013లోనే మీరు చెప్పే సోకాల్డ్ ఈ డైటరీ కొలెస్ట్రాల్ అనేది కన్సర్నే కాదని రిమూవ్ చేసేసిందిగా అమెరికన్ దానికి. 100 రిస్కులో అదొక ఫ్యాక్టర్గా మీరు చెప్తారు, మీ వెర్షన్ అది, ఇట్స్ యువర్ వెర్షన్, నాట్ ద ఫ్యాక్ట్. అర్థమైందా? సో నేను చెప్పే అవసరం లేదు, అమెరికన్ హార్ట్ అసోసియేషనే చెప్పింది మీకు. మరి మీ భగవద్గీతగా మీరు దాన్ని పాటిస్తారా? అంటే అది చెప్పిందంటే మీకు అవసరమైన ఆనిముత్యాలు మీరు ఏరతారా? ఎప్పుడో 1970లో యాన్సిల్కి అనే ఓ చెత్తగాడు చెప్పిన సిద్ధాంతం ఒక మోసం సిద్ధాంతం. మళ్ళీ కామెడీ అని తెలుసా, ఆ యాన్సిల్కి కూడా డాక్టర్ కాదు, ఆ యాన్సిల్కి డాక్టర్ కాదు, అదో పిహెచ్డీ కేసు అది. అతను తీసుకొచ్చి ఒక కుంభకోణంలో భాగంగా తీసుకొచ్చి ప్రపంచాన్ని సోయా ఇండస్ట్రీ మేపిన మేతతో ఆ కుంభకోణం గురించి ప్రపంచం ప్రతి ఒక్కటి తెలుసు. ఆ శ్రీనివాస్ గారు చెప్పినట్టు లక్షల మంది మీద చేసే స్టడీలో ఎన్ని మ్యానిపులేషన్ చేశారో, ఫ్యాట్ తినే డైట్ దేశాలను ఎలా ఒమిట్ చేసి ఎన్ని మతరబులు చేసి ఎంత మ్యాజిక్లు చేశారో మనందరికీ సినిమా కళ్ళ కట్టినట్టు తెలుసు. మొత్తం ఆ చాప్టర్ ఓవర్. ఆ మోసం కనిపెట్టేసి బయట పెట్టేసిన ఇంకా 70లో మోసాన్ని పట్టుకుని మళ్ళీ ఇంకా సమర్థించడం శోచనీయం. సో లేటెస్ట్ ఇప్పుడు ఇక 1 by 1 మీరన్నీ పేపర్ ప్రింట్ వేసుకెళ్తాం. ఇది కావాలంటే దీనికి సంబంధించి లింక్ కూడా నేను కింద ఇస్తాను. డైటరీ కొలెస్ట్రాల్ అండ్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఏ సైన్స్ అడ్వైజరీ ఫ్రమ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. ఈ ఆర్టికల్లో మీరు కింద స్పష్టంగా వాళ్ళు ఎప్పుడు చెప్పింది 2013లోనే చెప్పారు. దరిద్రం రా బాబు, కొలెస్ట్రాల్కి దీనికి సంబంధం లేదని. నేను చెప్పింది అదేగా, కొలెస్ట్రాల్కి గుండె జబ్బులు సంబంధం లేదని, కార్డియోవాస్కులర్ రిస్కే లేదంటే మీరు వచ్చి ఉందంటారు ఏంటండి? అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పింది కూడా మీరు నమ్మరా? నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం 1 by 1 భాగవతాలకు వెళ్దాం. ఇది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 2007లో March 28 పబ్లికేషను. అది క్రౌజ్ జిఆర్ ఎఫెక్ట్ ఆఫ్ రోజోవాస్టాటిన్ ఆన్ ప్రోగ్రెషన్ ఆఫ్ కెరోటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్ ఆన్ లో రిస్క్ ఇండివిజువల్స్ విత్ సబ్ క్లినికల్ అథెరోస్క్లెరోసిస్. ఇది పేపర్. దీంట్లో తేల్చింది ఏంటంటే వీళ్ళు ఎంతమందిని ఇండివిజువల్స్ని ఏం చేశారంటే, బేస్డ్ అట్ వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ, ఏ ర్యాండమైజ్డ్ డబుల్ బ్లైండ్ ప్లాసిబో కంట్రోల్డ్ ట్రయల్ ఆఫ్ 984 ఇండివిజువల్స్, యావరేజ్ ఏజ్ ఇస్ 57 years. సో డైలీ వీళ్ళు 40 mg డోసెస్ ఆఫ్ రోజోవాస్టాటిన్ ప్లాసిబో ఇచ్చారు, రోజోవాస్టాటిన్ ఇచ్చారు. ఇప్పుడు కంపారిజన్లో వచ్చిన రిపోర్టు ఇది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో పబ్లిష్ అయింది. కొలెస్ట్రాల్ లెవెల్స్ 33% రెడ్యూస్ అయినంట స్టాటిన్ వాడల్లో. అలానే ఎల్డిఎల్ కూడా 49% రెడ్యూస్ అయిందంట ఈ వాడినాళ్లలో ప్లాసిబో వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇక్కడి నుంచి 2 అసలు కథలు బిగిన్ అవుతాయి. స్టాటిన్ యూజర్స్ అండ్ ప్లాసిబో యూజర్స్గా కాంబినేషన్గా చెప్తున్నారు. స్టాటిన్ యూజర్స్ హ్యాడ్ ఏ 21% ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెత్. స్టాటిన్ యూజర్స్ హ్యాడ్ ఏ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ డెత్ 21% కంపేర్ టు ప్లాసిబో. స్టాటిన్ యూజర్స్ హ్యాడ్ ఏ 423% increased risk of a serious adverse cardiovascular event compared to placebo. 423%. Statin users had a 5% increased risk of developing cancer compared to placebo. So itla chala ichadu. Statin users has a 121% increased risk of elevated liver enzymes compared to placebo. Statin users had a 56% increased risk of developing arthritis compared to placebo. A 42% increased risk of joint pains compared to placebo, 20% increased risk of headaches compared to placebo, 43% increase of dizziness compared to placebo. This is the paper. ఇక రెండో పేపరు, simvastatin is associated with higher death rates, higher cardiac death rates and increased risk of cancer. The simvastatin coronary atherosclerosis trial SCAT circulation 2000 అక్టోబర్లో ఇది పబ్లిష్ అయింది. సో దీంట్లో కూడా 225% ఇంక్రీజ్. simvastatin తీసుకున్నాడు 225 increase risk of non-cardiac death compared to patients receiving placebo. The patients receiving simvastatin had a 117% increased risk of death compared to the patients receiving placebo. 76% risk ఏమో cardiac death compared to the patient receiving to placebo. ఏంటి 78% risk ఏమో క్యాన్సర్. ఏది simvastatin వాళ్ళు. ఇవన్నీ చూపించాలంటే లక్షల మీద ట్రైల్ వేసిన వాళ్ళు 8425. ఇంకోటి ఏంటంటే లోవాస్టాటిన్ ఇంక్రీజెస్ ది డెత్ రేట్ బై 150 to 300%. ఇది 8245 పేషెంట్స్ మీద చేసిన దాంతో మోడరేట్ హైపర్ కొలెస్ట్రామియా ఆర్చిస్ ఆఫ్ ది ఇంటర్నల్ మెడిసిన్ 1991. ఇప్పుడు మీకు స్టాటిన్లో కొన్నే చెప్తాను మేజర్, మిగతా చెప్పాలంటే దండకం 3 ఎపిసోడ్లు పడుద్ది. స్టాటిన్ కల్పించిన దౌర్భాగ్యాలు, వీటి సైడ్ ఎఫెక్ట్లు ప్రజలకు వివరించాలంటే అది చెప్పినాక మీకు చెప్తా, ఎందుకు రూపాయికి ఇస్తున్నారో చెప్తాను మీకు. 2017లో పబ్మెడ్, ఇది అక్కడ ఆర్టికల్ నెంబర్లు కూడా నేను పక్క ప్రజెంట్ చేస్తాను, మీరు చూడొచ్చు.
డయాబెటీస్ సెకండరీ టు ట్రీట్మెంట్ విత్ స్టాటిన్స్. దీంట్లో వాళ్ళు రీసెంట్ ఫైండింగ్స్, స్టాటిన్ థెరపీ ఇంక్రీజెస్ ది రిస్క్ ఆఫ్ డయాబెటీస్ బై 9 to 12% ఇన్ ది 2 మెటా ఎనాలిసిస్ ఆఫ్ స్టాటిన్ ట్రయల్స్. అంటే ఈ మన మందుల కంపెనీ ముఠా, ఆ ముఠా ఆధ్వర్యంలో ఇన్ఫ్లుయెన్స్ అయినాయే 12% అని చెప్తుంది. అండ్ బై 18 to 99% ఇన్ 5 పాపులేషన్ బేస్డ్ స్టడీస్. అంటే పబ్లిక్ బేస్డ్ చేసిన స్టడీస్లో 99% వరకు కూడా, అంటే 100కి 99 మందికి స్టాటిన్ కారణంగా డయాబెటీస్ వస్తున్నట్టు ఇదిగో మీరు చెప్పే పబ్మెడ్, మీరు ఏదైతే మెచ్చుకుంటారో ఆ పబ్మెడ్లోనే క్లియర్గా ఉంది. మీరు పక్కన నేను నాతో మాట్లాడుతున్నాను, మీరు దాంట్లో చూడొచ్చు. ఇలాంటి కొన్ని వేల పేపర్లు పబ్మెడ్లో, నేచర్లో, బిఎంజేలో, ఇతర ఫేమస్ ఆర్టికల్స్ వాటిలో పబ్లిష్ అయినాయి. స్టాటిన్కి వ్యతిరేకంగా డయాబెటీస్ కల్పిస్తారు 100 ఇస్తారు, 99 వరకు. ఇంకా స్టాటిన్స్ రాబ్డోమయాలిసిస్కి ముఖ్యంగా కారణం అవుతున్నాయి. రాబ్డోమయాలిసిస్ అంటే బేసికల్గా ఏంటంటే ఈ మొదటి డ్రగ్లు మన కండరాలను కొరుకు తినేస్తూ ఉంటాయి. కండరాలు మజిల్ ఉంటుంది కదా, మజిల్ కొరుకు తినేస్తాయి. చీమలో కేకు తినట్టు తింటాయి. ఈ తినటం మూలంగా మన కండరాలు క్షీణించిపోయి స్టాటిన్ వేసుకున్న వాళ్ళకి ఎవరో చెప్పవసరలా. ఈ పులిహోర కౌరు చెప్పింది, ఇంకోళ్ళు చెప్పింది అనవసరలా. స్టాటిన్ వాడేవాళ్ళు మీకు మీరు చెక్ చేసుకోండి, మీకు ఒళ్ళు నొప్పులు వచ్చినా లేదా, మీకు మజిల్ తగ్గిపోతున్నా లేదా, ఎందుకు జరుగుతుంది ఇది. మీకు చీమలో కేకునట్టు కొరుకు తింటాయో ఈ ముదనష్టం వెళ్ళి మంచి మజిల్ మన కాపాడే మన మజిల్ని అలా కొరుకు తినేస్తుంది. ఆ తినటం మూలంగా కండరాల నొప్పులు వస్తాయి. ఆ నొప్పుల దరిద్రం మూలంగా మనకు పెయిన్ కిల్లర్ వాడాల్సి వస్తుంది, ఒళ్ళు నొప్పులు బిళ్ళలేస్తాం మందుల షాపులకు వెళ్ళి. ఆ దరిద్రం మూలంగా కిడ్నీలు పోతాయి. ఒక సైకిల్ 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 సైకిల్. ఇప్పుడు మీకు కొన్ని ఇంటర్నేషనల్ స్టడీస్ చెప్తాను. ఎనాలిసిస్ ఆఫ్ 119 స్టాటిన్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. అంటే స్టాటిన్ మీద వేసిన కంట్రోల్ ట్రయల్స్లో 119 తీసుకుని ఒక రంగా చెప్పాలి మెటా అనాలిసిస్ ఆఫ్ క్లినికల్లీ రెలవెంట్ అడ్వర్స్ ఈవెంట్స్. దీని నుంచి స్టాటిన్ వాడిన నెలలో ఫైనల్గా ఏం తెలిసారంటే 59% ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ రాబ్డోమయాలిసిస్. క్లియర్గా ఇది ఎప్పటి నుంచి అంటే ఈ స్టడీ ఫార్మకో ఎపిడమాలజీ అండ్ డ్రగ్ సేఫ్టీ 2007, 1982 నుంచి 2007 వరకు కూడా ఇది వచ్చింది. ఇది బ్రేక్ డౌన్ ఆఫ్ మజిల్. దీనికి ఇచ్చిన చూడండి ఎంతమంది పాపులేషన్ స్టడీలు ఎంత చేశారంటే 59% ఇంకని ఇది మెటా అనాలిసిస్లో ప్రూవ్ చేశారు. మెటా అనాలిసిస్ క్లియర్గా నేను ఎందులో వేసింది కూడా చెప్పా. ఆ పేపర్లోనే మీ డాక్యుమెంట్ కూడా డెయిన్ చేస్తా. సో మొబా శ్రీనివాస్ గారు చాలా నైస్గా నేను కొన్ని వీడియోలు చూశాను. ఆయనంతా కవర్ చేసేసినట్టుగా ఆ షుగర్ ఎంతమందికి వస్తుంది, ఒక 5గురికి వస్తుంది, 4గురికి వస్తుంది, ఆ కండరాల నొప్పులు ఎంతకు వస్తాయి, 10,000 మంది 3 లెక్కన చదువుతున్నారు. కాదు సార్ మొబా శ్రీనివాస్ గారు, సార్ నేను మీ పేపర్లో చెప్తున్నాను, ఇంటర్నేషనల్ జర్నల్లో పడిన పేపర్లు బేస్ చేసుకొని చెప్తున్నా. 59% మందికి రాబ్డోమయాలిసిస్ కండరాల క్షీణతని దేని నుంచి సార్ తేల్చింది? 119 స్టాటిన్ ర్యాండమైజ్డ్ ప్లాసిబో, మీరు చెప్తారు కంట్రోల్డ్ స్టడీ అని ముఖర్జీ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. వాటి సమ్మరీ సార్ మెటా అనాలిసిస్. పేపర్లో మీకు ఏం కావాలంటే ఆ పేపర్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ డిబేట్కి ఏ చర్చకైనా ప్రతి పేపర్తో కూర్చొని సిద్ధంగా ఉన్నా. ఒక్కొక్క ఫిగర్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది మనకి. సో ఇది ఒకటి, నేను ఇక్కడ ఎలాబరేట్ చేయట్లేదు. ఎలాబరేట్ చేస్తే గుండెలాగే ఫిగర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క మెయిన్ లక్షణం మాత్రమే చెప్తా. డేటా ఫ్రమ్ మోర్ దెన్ 2 మిలియన్ 30 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాల మధ్యలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో ఐడెంటిఫై చేసింది ఏంటంటే 53% ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ లివర్ డిసీజ్ ఇన్ స్టాటిన్ యూజర్స్. అంటే ఆల్మోస్ట్ 53% ఇంక్రీజ్ రిస్క్ లివర్లో స్టాటిన్ వాళ్ళు ప్లాసిబోలతో కంపేర్ చేస్తే. ఎంతమంది మీద ఇది స్టడీ చేసింది? 2 మిలియన్. ఇది లివర్ సంబంధించి నేను అంటే జస్ట్ బ్రీఫ్గానే చెప్తాను. అంటే అనేకం వేల మంది లక్షల మంది మీద చేసిన ఫిగర్సే నేను చెప్తున్నాను. ప్రతి పేపరు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అడిగిన పేపర్లన్నీ, ఈ పేపర్లన్నీ నేను మీరు చదివితే మీరు టైం వేస్ట్ అవుతుంది కూడా నేను సింపుల్ చెబుతున్నాను. స్టాటిన్స్ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ బై 44%. ఇది ఎయిల్మెంట్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ 2006లో వేశారు. ది ఎయిమ్ ఆఫ్ ది డానిష్ స్టడీ. ఇది స్టడీ ఇంక్లూడెడ్ 2576 పేషెంట్స్ విత్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అండ్ 25,817 కంట్రోల్స్ ఫ్రమ్ ది జనరల్ పాపులేషన్. ఇది వాళ్ళ బేసు. ది స్టడీ రివీల్డ్ దట్ స్టాటిన్ యూజర్స్ హ్యాడ్ ఏ 44% ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్. నేను చెప్పే ప్రతిదానికి పేపర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నా పక్కన అది డిస్ప్లే అవుతుంది. మీరు దాంట్లో ఇంకా మీరు కావాలంటే ఇంకా బోల్డ్ ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. నా దగ్గరికి నన్ను కలవడానికి వచ్చే వాళ్ళలో చాలామంది దాంట్లో ఏం చెప్తారంటే 40-45 ఏళ్ళు ఉండే వాళ్ళలో వస్తున్నారు. వచ్చినప్పుడు సారీ మాకు అసలు ఇది పోయిందండి, రిలేషన్ పోయింది, ఫిజికల్ రిలేషన్ పోయింది. ఈ 4 ఏళ్లలో ఒక 3-4 టైమ్స్ అసలు పూర్తిగా ఇది అయిపోయిందమ్మా, మా ఫ్యామిలీ ఘర్షణ కూడా వస్తున్నాయండి అని చెప్తారు. ఏం చేస్తున్నారు? షుగర్ ఉందా, బీపీ ఉందా? లేదు సార్. మరి షుగర్ బీపీ లేదు, అదేమైనా ఉంటే పని షుగర్ ఉంటే పని రిలేట్ చేయొచ్చు. ఏంటంటే స్టాటిన్ వాడుతున్నాను సార్.
ఎందుకు వాడుతున్నారు స్టాటిన్ అంటే డాక్టర్ గారు టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని పెట్టారు సార్. ఎల్డీలు అన్నీ బాగానే ఉన్నాయి అయ్యా, రిపోర్ట్ చూసాడు ఇది బాగానే ఉన్నాయి అంటే టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అదో కుంభకోణం. అది నేను టోటల్ కొలెస్ట్రాల్ స్కామ్ అని వీడియో చేసే, సరే అది వేరే విషయం. నేను మా వీడియో కావాలంటే ఆ వీడియో కింద లింకుల్లో ఉంటుంది చూడండి, ఆ కింద లింక్స్లో పెడతాను. టోటల్ కొలెస్ట్రాల్ అని చెప్పారు, స్టాటిన్ పెట్టారు. నేను అన్నాను ఆ ముద్రష్టాన్ని తీసి ఆ పెంటకుప్పలో పారేసి డైట్ మొదలు పెట్టని చెప్పారు. సరిగ్గా 1 మంత్కి నా దగ్గరికి కొత్త పెద్ద బొకే స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. మా పెళ్ళైన కొత్తలో రాజులాగా ఉంది సార్ అని. అంటే సర్వనాశనం, లిబిడో పోయి ఈస్ట్రోజన్ని టెస్టోస్టెరాన్ ఎఫెక్ట్ చేసి సమస్త దరిద్రాలకి మూల కారణం అవుతుంది. కాబట్టి ఇంకా నేను 100 చెప్తా, 10,000 పేపర్లు ఇస్తా స్టాటిన్ అగెనెస్ట్గా. నేను మీకు ఇవ్వలేకపోతే, ఏ పబ్లిక్ డిబేటర్ ఆ పేపర్లను సబ్మిట్ చేయలేకపోతే, సైంటిఫిక్ పేపర్ అలోపతి చెప్పి సబ్మిట్ చేయకపోతే ఆ రోజు నేను ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతా. అట్లానే శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన ఇంకొక ప్రధానంగా, నాకు ముఖర్జీ గారితో ప్రాబ్లమే లేదు, శ్రీనివాస్ గారి ప్రధానమైనది ఏంటంటే ఏంటో డైట్ గురువులు. ఏంటంటే డైట్ గురువులు అంటారు, మీరు అంత తేలిగ్గా మాట్లాడతారు. మీ వల్ల వద్ద డయాబెటీస్ తగ్గించరు ఏంటో మాట్లాడి నాకు అవగాహన రాయితే ఏదో కల్పిస్తారంటారు. ఏంటంటే అవగాహన రాయచ్చు. ఇప్పుడు నేను డయాబెటీస్ టైప్ 1 తగ్గిస్తా, నేను చెప్తా ఏం చేస్తారు, మీరు చేస్తారా? మీరు చేసిన ఒక్కడు చూపించండి. మీరంటే మీరు కాదు, మీ వెనకమాల ఉండే అలోపతి వైద్య ప్రపంచం మొత్తాన్ని నేను సవాలు విసురుతున్నా, బహిరంగ సవాల్. నేను తగ్గించిన టెస్ట్ మోల్ పెట్టుకుందాం, ఒక పెద్ద టీవీ ఛానల్ డిబేట్ పెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీ పెడదాం. నేను టెస్ట్ మోల్ తెస్తా, 25 రకాలు చూద్దాం, 1 రోగం 2 రోగాలు కాదు. నేను ఇచ్చిన రిజల్ట్, నేను ఇచ్చిన స్పీడ్తో, నేను ఇచ్చిన విధంగా మీరు చేయగలిగితే నేను ఆ రోజు మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి వెళ్ళిపోతా. ఛాలెంజ్ మీరు తీసుకుంటారా? జబ్బులకి ప్రత్యామ్నాయంగా ప్రపంచం మొత్తంలో 150 సంవత్సరాల మీ చరిత్రలో మొత్తం ఏ దేశం నుంచి తీసుకురాగలరా మీరు? మందులతో తగ్గించింది క్రానిక్ సోరియాసిస్లు, క్రానిక్ ఎగ్జిమాలు వేల కాదు లక్షల మంది తగ్గించాను. గ్యాంగ్రీన్ అని కాళ్ళు తీసేసిన, చూడండి పక్కన చూపిస్తా. గ్యాంగ్రీన్ అని కాళ్ళు నరికేసి మీ చేస్తే బోల్డ్ తగ్గించాను. మొదటి రోజు మందులు పెంటకపల పారించి, అలానే ఎస్ఎల్ఈలు తగ్గించిన కేసులు చూడండి. ఏఎన్ఏ ప్రొఫైల్ ఎలా తగ్గుతున్నాయి? ఏఎన్ఏ ప్రొఫైల్లో మీరు ఆటోఇమ్యూన్ డిసీజులు మీరు తగ్గించగలరా? ఎస్ఎల్ఈ కానీ, డెర్మటోమైసైటిస్ కానీ, అలానే రొమటైడ్ ఆర్థరైటిస్ కేసెస్లు అన్నీ మీరు ఎన్ని తగ్గించగలరు? నా దగ్గర ఒళ్ళు నొప్పులతో నడవలేక వచ్చిన సోరియాటిక్ ఆర్థరైటిస్ కేసెస్ దగ్గర నుంచి పరుగులు తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కేవలం ఆహారంతో? 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేక ఆరడజన ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళు తగ్గడం దగ్గర నుంచి, ఫైబ్రాయిడ్ల సిస్టులు గాలిలో కరిగినట్టు కరగటం దగ్గర నుంచి, కిడ్నీ సైజులు పెరగటం దగ్గర నుంచి, డయాలసిస్కి వెళ్ళాలి బయట రావడం దగ్గర నుంచి ఎన్ని కేసెస్ ఇవ్వాలి? 1 2 సార్. ఇన్ని నేను చేయగలిగాను. ఇప్పుడు నేను మీ అవగాహన తెచ్చుకుని నేనేం చేయాలి? సత్య వరకు మందులు ఆడిచేటి చేయాలి, అంతేనా? ఇదేనా మీరు ఇచ్చే అవగాహన? ఏముంది సార్ బేసిక్ అవగాహన? మీరు ట్రైగ్లైసెరైడ్స్ అంటే ఏంటో తెలీదు, బయోకెమిస్ట్రీలో మర్చిపోయారు మీరు. తెలియదంటే మీకు నాలెడ్జ్ లేదు నేను అంటలా. నాలెడ్జ్ అనేది ప్రజలకు ఉపయోగపడేదా నాలెడ్జ్ అంటారు. పుస్తకాల్లో బాగా చదివి చెప్పేదా నాలెడ్జ్ అంటారు సార్. ప్రజల నుంచి పనికొచ్చే విషయం చేసిందని అంటారు. నేను ఇవాళ 7.5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మిలియన్ల మందికి నేను డయాబెటీస్ తగ్గించానండి. మీరు ఏదో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని వెళ్తే ఆ ముచ్చట కూడా మీకు లేదు. ఆల్మోస్ట్ 8 ఏళ్ళు అయిపోతుంది. 8 ఏళ్ల క్రితం 14 HbA1c ఉండి 5కి వచ్చి ఇప్పటికే 5లో ఉంటా ఒక మందు వాడిన రికార్డు ఇస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయగలరు చెప్పండి? లేదు కదా. అంటే మీరు ఎందుకుని డైట్ గురించి ఎలా అంటున్నారు? మీరు చెప్పేది తగ్గించగలరు అదే కదా. మీ దృష్టిలో ట్రైగ్లైసెరైడ్స్ ఇవన్నీ పెద్ద ఆకాశం భూమి బదిలీ చేస్తున్నారు కదా. ఎల్డిఎల్ అంటే డెఫినేషను మీరు రిపోర్ట్ లేదు కాబట్టి లేదంటున్నారు. ట్రైగ్లైసెరైడ్స్ తగ్గుతూ ఉంటుంది నేను రుజువు చేస్తాను కదా. మీరు తగ్గించిన ట్రైగ్లైసెరైడ్స్ చూస్తాను నేను ఇచ్చిన వేగంతో. అది మీ గుండె సంబంధించి ఏంటి మేజర్ మార్కర్లు ఏంటి, మళ్ళీ ఏంటి రక్తం పలసపట్టడం గురించి నాకేదో తెలియదు అంటారు. వీడియోలో నేను క్యాజువల్గా చెప్పా, ఒకటి కాదు అనేక ఫ్యాక్టర్లు ఉంటాయి. అసలు రక్తం పలసపట్టడానికి ప్రత్యేకమైన మాటే లేదు. దాన్ని మీరు ఏ టెస్ట్తో ప్రూవ్ చేయలేరు. అదేంటంటే రకరకాల కారణాలు, హిమోగ్లోబిన్లో తేడాలు ఉన్నారో జరగచ్చు, 100 కారణాలు ఉంటాయి ఆ మాట చెప్పడానికి. మీరు వేగ్గా ఒక మాట అనేస్తున్నారు. పాయింట్ ఏంటంటే మీరు ఎన్ని సిద్ధాంతాలు చెప్పారు, నేను ఎన్ని సిద్ధాంతాలు చెప్పాను కాదు సార్. మీరు ఎక్కడ కాపాడారు? మీ సిద్ధాంతాలు మీరు చెప్పే అద్భుతమైన డ్రగ్గులు ఇస్తే 10 ఏళ్ల పాటు వాడినాక తిరిగి మళ్ళీ రెండోసారి బైపాస్కి వస్తాడంటే ఇంకేం పీకినే మీరు ఇచ్చిన డ్రగ్గులు. నేను ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తాను స్టాటిన్ తీవ్రంగా? అది మీరు కొలెస్ట్రాల్ బూచి చెబుతున్నారు. 10 ఫ్యాక్టర్లో 1 ఫ్యాక్టర్ అనుకుంటే ఇక్కడ ఇంకో ఆయన వచ్చాం మన ముఖర్జీ గారు చెప్తారు గుండె లోపల రక్తనాళాల్లో ప్రాబ్లం గురించి ఆయన చెప్తున్నారంట. నేనేమో సీరం కొలెస్ట్రాల్ గురించి అందరూ లిపిడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నానంట. సార్ టెస్ట్ ఏది సార్? ముఖర్జీ గారు ఎక్కడుంది సార్? లోపల గుండె రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ కొలవడానికి టెస్ట్ ఎక్కడుంది సార్ మీ దగ్గర? యాంజియో చేస్తారు. మరి యాంజియో చేసినట్టుగా కదా మీరు ఇవ్వాల్సి వచ్చిందా ఏమైనా? మరి యాంజియో చేయని ప్రతివాడికి వచ్చిన ప్రతివాడికి స్టాటిన్ అట్ట పెట్టేస్తున్నారు సార్ మీరు. మీరంటే మీరిద్దరూ కాదు, నా దగ్గరికి మీరిద్దరు తాలూకు పేషెంట్సే రారు. ప్రపంచంలో మీరిద్దరు తాలూకు వచ్చేవాళ్ళు ఉండరు. ఇంకా అనేక హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. నేను ఆ రిపోర్ట్లు చూసినప్పుడు జస్ట్ బికాజ్ ట్రైగ్లైసెరైడ్స్ ఎక్కువ ఉన్నా, కొద్దిగా ఎక్కువ ఉన్నా, జస్ట్ ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా, హెచ్డిఎల్ తక్కువ ఉన్నా, లేకపోతే మీరు టోటల్ కొలెస్ట్రాల్ ఇదో కుంభకోణం ఇదో బూతు, దీనికి మీరు మాట్లాడలే, మీరు అంటే కన్ఫర్మ్ చేశారనమాట. మీది బూత్ కాబట్టి మీరు మాట్లాడలేకపోయారు. సో టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా ఈ 2 చేస్తున్నారు సార్. టోటల్ కొలెస్ట్రాల్ చూసి ఇవ్వటం ఏంటి సార్?
ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ కూడితే వచ్చేది టోటల్ కొలెస్ట్రాల్. మీ దృష్టిలో 2 మంచి, అందులో 2 చెడ్డయి, ఒక మంచిది. నా దృష్టిలో 2 మంచి, ఒక చెడ్డది అనుకోండి. ఒపీనియన్ చెబుతున్నా. ఏదైనా మంచి చెడు కలిస్తేనే కదా టోటల్ కొలెస్ట్రాల్ అంటే. ప్రజలు కూడా మీరంతా జాగ్రత్త చూడండి. టోటల్ కొలెస్ట్రాల్ అంటే ఏం లేదు, ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ కూడితే వచ్చేది. వీటిల్లో 2 మంచి, 1 చెడ్డది, లేదా 2 చెడ్డది, 1 మంచిది అనుకోండి. అసలు చెడుని మంచిని కూడి టోటల్ చేయటం ఏంటంటే నాన్సెన్స్. రాముడు సైన్యం ఎంత, రావణాసురుడి సైన్యం ఎంత కలిపి చెబుతాడు ఎవడన్నా? రాముడు దీన్ని అక్షోహిళ్ళు, రావణాసురుడు ఎంత అక్షోహిళ్ళు అని చెబుతారు. యూపీఏ ఇండియా కలిపి ఎంత ఉందని ఎవడని చెబుతాడా? యూపీఏకి ఎంత, ఎన్డీఏకి ఎంత అని చెప్తాడు. మీరు కలిపి చెప్పడం ఏంటి? నాన్సెన్స్. ఒక మంచిని చెడుని ఎలా కలుపుతారు మీరు? ఉదాహరణకు మీకు అర్థం కావటానికి ఈ టోటల్ కొలెస్ట్రాల్ పేరుతో ఈ కార్డియాలజీ చెవులో పూలు ఎలా పెడుతున్నారో నేను చెప్పే మళ్ళా చెప్తాను మీకు ఈ వీడియోలో కూడా. ఎలా పెడతారంటే, ఉదాహరణ ఏ, బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఏ అనేవాడికి 290 మంచి కొలెస్ట్రాల్, 10 చెడ్డ కొలెస్ట్రాల్ ఉందనుకోండి కాంబినేషన్లో. వాటి టోటల్ అంతా 300. బి అనేవాడికి 290 చెడ్డ కొలెస్ట్రాల్, 10 మంచి కొలెస్ట్రాల్ ఉంది. వీళ్ళిద్దరు టోటల్ కాంట్రాస్ట్. మీరు ఇద్దరికి టోటల్ కొలెస్ట్రాల్ 300. ఇప్పుడు మీ దగ్గర కార్డియాలజిస్ట్ మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తున్నారు? నిజానికి మీరు ఏం చేయాలి? మీరు చెడ్డ కొలెస్ట్రాల్ నమ్మిన వాడికి మాత్రమే మీరు స్టాటిన్స్ మందులో ఇవ్వాలి మీరు. కానీ మీరేం చేస్తున్నారు? టోటల్ కొలెస్ట్రాల్ చూపించి 290 మంచి కొలెస్ట్రాల్ ఉన్నట్టు కూడా రాస్తున్నారు మీరు. ఇది కుంభకోణం కాదా? ఇది కుంభకోణం కాదా చెప్పండి మీరు. టోటల్ కొలెస్ట్రాల్ చెప్పండి, ఎవరి చెవులో పూలు పెడతారు మీరు? టోటల్ కొలెస్ట్రాల్ ఏంటి? నాన్ సెన్స్. 3 అక్కడ కనిపిస్తే కూడుకోలేరు ఎవరను. ఎంతమంది ఎన్ని జీవితాలని ఛిద్రం చేసి నాశనం చేసి అవతల పారేశారు. ఏంటి? రూపాయికి పెట్టుబడా? రూపాయి స్టాటినా? రూపాయికి ఇస్తున్నారండి స్టాటిన్లు అందరూ మీ దగ్గరికి వస్తే. నేను డబ్బుల గురించి మీ దాంట్లో మాట్లాడాల, దోచుకుంటున్నారని కూడా చెప్పలా. ఇది మీరే మీ స్థాయిలో జరగదండి. ఇది పైన కూర్చున్న మెడికల్ కంపెనీల ముఠా ఒకటి ఉంది, దొంగల ముఠా. ఇది ఒక పెట్టుబడి. రూపాయి స్టాటిన్ ఎరేసి పేటెంట్లు పోయేటప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు 2 రూపాయికి. గవర్నమెంట్లో ఫ్రీగా ఇస్తున్నాయి కదా పొడుచుకోమని వీరంతా చెప్పి ఉన్నాడికి లేనాడికి ఎందుకైనా మంచిదని ఇది రిస్క్, ఆ రిస్క్, ఈ రిస్క్ పేరు చెప్పి అడ్డమైన స్టాటిన్లు తగిలించడం వలన నేను ఇందా చెప్పిన సంసారానికి పనికి రాకుండా పోవటం, వాడి ర్యాప్డోమైలిసిస్ కంట్రోల్ నొప్పులు పెయిన్ కిల్లర్ వాడటం, వాడి తిరిగి 99% మంది కూడా డయాబెటీస్లో వస్తుంటే వాళ్ళు డయాబెటీస్కి ఎంటర్ అవుతుంటే తిరిగి అది హార్ట్ రిస్క్ దారి తీయటం, బీపీలు పెరగటం, హార్ట్ రిస్క్ దారి తీయటం, విటమిన్ కే తగ్గటం మూలంగా ఆ కొలెస్ట్రాల్కి దీనికి బ్రాండింగ్ ఇవ్వటం, దాని క్లాగింగ్ పెరగటం, ఇవన్నిటికి కారణం అవుతుంది. కే తగ్గిపోతే ఏం జరుగుతుంది మీకు తెలియదా? డి విటమిన్ చంపేస్తుంది బేసికల్గా. డి విటమిన్ ఇది చేయటం వలన అంటే హార్మోన్లకి ఇదే కదా కొలెస్ట్రాల్ కట్ చేస్తారు. శరీరంలో కొలెస్ట్రాల్ కట్ చేయమంటారు ఏంటి? ఇదేం గోలండి అసలు మీరు? శరీరం తయారు చేసి కట్ చేయమంటారు ఏంటి? శరీరం ఊరికనే తయారు చేయదు, మంచి కోసమే తయారు చేస్తుంది. అట్లనే సేమ్ ఇంతే డయాబెటీస్లో కూడా సేమ్ మెట్ఫార్మిన్ ఇస్తారు, అది తీసుకెళ్ళి లివర్లో గ్లూకోజ్ ప్రాసెస్ దాన్ని కట్ చేస్తుంది. వాళ్ళు కళ్ళు తిరిగిపడి చేస్తారు. ఎవరికైనా ఒకటి తగ్గించి చచ్చారంటే మన జనంలో ఒక్కటి తగ్గించి చచ్చింది లేదు. ఇది అంతే జీవితాంతం. ఏంటంటే జీవితాంతం అసలు స్టాటిన్ సంబంధించి ఆ 3 years కనుక దాటితే అది హాని చేస్తే అసలు అంతమంది పర్పస్ లేదని బ్రిటిష్ బిఎంజేలో కూడా పబ్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఇన్నాళ్ళు ఇస్తున్నారు, చచ్చిపోయారు అంటున్నారు. చచ్చిపోయారుకు వాడటం ఏంటండి? చచ్చిపోయారు వాడితే ఫలితాలు అయ్యి ఎక్కడున్నాయి ఫలితాలు? ఇవాళ స్టాటిన్ వాడినాడికి ఆడికి 10 ఏళ్ళు 7 ఏళ్ళు వాడిన తర్వాత తిరిగి స్టంట్కోదేనికి వస్తారంటే ఏం పీకినట్టు? అసలు ఏం పీకిని? ఎల్డిఎల్ దీర్ఘకాలం ఉండబట్టి మేము ఇవాళ మందు ఇచ్చామని మాట్లాడుతున్నారు. ఎల్డిఎల్ దీర్ఘకాలం ఉన్నట్టు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయి సార్ రిపోర్ట్లు? మీ దగ్గర లేవు కదా. కనీసం వచ్చినాడికి ఆ రోజులు ఎల్డిఎల్ చూడాలిగా. అది మీ ఊహ. ఎల్డిఎల్ ఉంటుందేమో అని మీరే ఒక సీన్ వైట్ల సినిమాలో రియాలిటీ షో క్రియేట్ చేసి లాంగ్ టర్మ్ ఎల్డిఎల్ హాని చేస్తుందని. ఇప్పుడు ఎల్డిఎల్ లేనాడికి లాంగ్ టర్మ్ ఉందని మీరు ఎలా అనుకున్నారు? ఇప్పుడు కూడా అవి ఉంటే లాంగ్ టర్మ్ నుంచి ఉంది హాని చేసింది అనుకోవచ్చు ఎవరికైనా. ఇప్పుడు ఎల్డిఎల్ లేదు కదా. గతంలో ఉన్నట్టు మీకెట్ట తెలుసు? మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయా? నేను 100 రిపోర్ట్లు చూపించిన 10 ఏళ్ళ మీ రిపోర్ట్లు తీసుకుని ఎల్డిఎల్ 10 ఏళ్ళ నుంచి కూడా నార్మల్గా ఉంటే తిరిగి అప్పుడు ముందు రోజున ఏ ఫ్లేక్లో 10 ఏళ్ల క్రితం ఏ లేనిది మీ మందులు వాడుతున్నా కూడా ఎల్డిఎల్ కంట్రోల్లో ఉంటున్నా కూడా ఫ్లేక్స్ ఏర్పడటం మీరు బైపాస్ చేసిన మీ హాస్పిటల్కు స్వయంగా మీరే హాస్పిటల్లో చేసిన రిపోర్ట్లు చూపిస్తే మీరు ఏం చేస్తారు శ్రీనివాస్ గారు? ఆహారం గురించి మీకు అర్థం కాలేదు చెప్పండి. ఆహారం గురించి మీకేం అర్థం కాల. ట్రైగ్లిజరైడ్స్ గురించి మీ అవగాహన చూసి నాకు భయం వేస్తుంది. వేరే ఒక ఆయన అంతే, ఒక ఆయన అంటే భయం వేస్తుంది సార్. ఒక నెఫ్రాలజిస్ట్ అంటే అంటారు డయాబెటీస్ టైప్ 2 ఎవరికి వస్తున్నారా అంటే అది వెజిటేరియన్ కాదు, ఓన్లీ నాన్ వెజిటేరియన్కి వస్తుంది అంటాడు ఆయన. సైన్స్ క్రేవర్స్. ఒక ఆయన వెళ్తే అంటాడు ఫ్యాట్ వెళ్ళి కిడ్నీలో ప్రాసెస్ అవుతుంది అంటాడు ఇంకొక ఆయన. ఏంటి సార్ ఇది? ఎండ్రోక్రాలజిస్ట్ మాట్లాడి ఆయన. డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ ఏను ఇంకేదో కాదని ఇంకొక ఆయన అంటాడు. ఏంటి సార్ ఇది? అసలు భయం వేస్తుంది సార్. మీరు అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్రస్ చేస్తున్నారా? ఏదో సింపుల్గా చెప్పేస్తారేంటి? బీపీ కంట్రోల్ చేస్తే జీవితాంతం మందులు వాడమని, షుగర్ మందులు పారేద్దని మీరెందుకు చెప్తున్నారు శ్రీనివాస్ గారు? షుగర్కి మందులు ఇచ్చేవాడిని జైల్లో పెట్టాలని నేను చెప్తున్నా. దాని నిదర్శనం నాకు ఇచ్చిన 1000 మందికి ఎంతమందికి అంతమంది తగ్గి తీరాల్సిందే.
నా దగ్గర. మీరు జీవితంలో తగ్గిన ఒక్కను కూడా చూడలేదు శ్రీనివాస్ గారు. మీరు జస్ట్ థీరీలు చెప్తున్నారు అంతే. ఆడేమైనా పుస్తకాలు పైన వేసాడు, మీరు అప్పచెబుతున్నారు. ఇక్కడ గుడ్డిగా మత గ్రంథాలు ఏముంటే కింద వాళ్ళు అదే పాటిస్తున్నట్టు మతాచార్యులు మీరు అదే చేస్తున్నారు. ఆలోచించండి సార్, మీ బ్రెయిన్ వాడండి సార్. మన బ్రెయిన్ ఏమైంది సార్ అసలు? వాడేవాడో చెప్పండి సార్ పుస్తకంలో. మీరు నిలదీయద్దు. డయాబెటీస్ గురించి మీ ప్రొఫెసర్ మీకు నేర్చుకున్నప్పుడు కాలేజీలో ఒక మాట చెప్తాడు, హై గ్లూకోజ్ హై ఇన్సులిన్ అంటాడు. హై ఇన్సులిన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇన్సులిన్ చేయటం ఏంటని మీరు అడగరేంటి మీ ప్రొఫెసర్ని? ఏమైపోయింది మీ లాజిక్? ముఖర్జీ గారిలాగా అదర్వైజ్ అన్నింటిని నిలదీసి లాజికల్గా మాట్లాడే ముఖర్జీ గారిలా అంటాడు. ఎందుకు ఇక్కడ పప్పులో కాలేస్తున్నారు? ఆ చిన్న బేసిక్ తెలియదు. అందుకే అల్లోపతి ఏమీ తగ్గించలేకపోయింది. ఇదేదో తగ్గిస్తారని చెప్తారండి సార్. అసలు మీరు ఏం తగ్గించారని తగ్గిస్తున్నారు సార్? సర్జరీలు గొప్ప ప్రోటోకాల్, మీరు గొప్ప సర్జన్స్, అద్భుతం. మీకు చేతులకు దండం పెడతాం ముఖర్జీ గారికి. మీరు మహానుభావులు. ఆ నాలెడ్జ్ వేరే. మీరెందుకు సార్ అన్నింటిలో దొరుకుతారు? మీరు మంచి డాన్సర్ అయితే డాన్స్ చేయండి, పాటలు పాడి మమ్మల్ని ఎందుకు సార్ చెవులు సాగు కొడతారు? మీ పరిమితులు ఉన్నాయి కదా. ఇప్పుడు నన్ను మీరు విమర్శిస్తున్నారు, నేను ఒక 10,000 ఇస్తాను సార్. మీరు ఒకటేమో నాకు 10,000 ఇస్తాను ప్రతినిధిగా. నేను ఒక 30 రకాల డిసీజులకు సంబంధించి నేను తగ్గించిన టెస్ట్ మార్లు పెడతాను సార్, ఓపెన్గా సార్. మీరు ఏ వేదిక పిలితే ఆ వేదికకు వస్తా. మీరు పలసాట్ సెంటర్ అమ్మని మీ ఇద్దరు పిలిస్తే పలసాట్ సెంటర్ మీ ఇద్దరికి వస్తా. పలసాట్ ఛానల్లోనే చేద్దాం. నేను డిసీజెస్ ఓపెన్గా తీసి రిపోర్ట్లు ఇస్తా. నేను రిపోర్ట్లు ఏం ఫేక్ చేయడం లేదు, ప్రూవ్ చేద్దాం. అక్కడక్కడ రేడియాలజిస్టులు ఫోన్ చేసి ఉందో లేదో నేను ఆ మనుషులు కూడా ప్రవేశపెడతా. నేను టైప్ 1 దగ్గరాలని, టైప్ 2 దగ్గరాలని, ఎస్ఎల్ఈ దగ్గరాలని, సమంత ఏదో మయోసైటిస్ ప్రపంచం తిరుగుతుంది, నెల రోజుల్లో తగ్గిపోయినాలని. అసలు ఎన్ని కావాలి సార్? ప్రపంచం మీరు అసాధ్యమన్నీ తగ్గించి ఇన్ని ఇస్తాను సార్. మీ దాంట్లోనే ఈఎఫ్లు పెరిగినాయి, నాది ట్రైగ్లైస్ తగ్గినాయి, హెచ్సిఎల్ 100 పైన పెరిగినాయి. ఏంటి సార్ సాఫ్ట్ ప్లేక్? ఏంటి సార్ తొక్కలో సాఫ్ట్ ప్లేక్? హెచ్సిఎల్ ఉంటే కొరికేసుకుని వెళ్ళిపోతుంది. అది చెరుకు చేలో ఏనుగు రోజులైతే ఏం పని చేస్తుందో, హెచ్సిఎల్ ఉంటే మీరు చెప్పే కొలెస్ట్రాల్ని, మీరు చెప్పే బ్యాడ్ దాన్ని అదే పని చేస్తున్నారు సార్. హెచ్సిఎల్ డ్యూటీ అనేది కదా, నేనుగా సార్ పెంచేది. మీ మొదటి స్టార్టింగ్ మూలన మీరు ఏదైతే మంచి అని చెబుతున్నారో ఆ హెచ్సిఎల్ ఎందుకు తగ్గుతాయింది? మీరు ఎల్డిఎల్ తగ్గించామని మీరు సంకల్పం గుద్దుకుంటున్నారు, కానీ హెచ్సిఎల్ ఎందుకు తగ్గుతాయింది? కెన్ యూ రిప్లై?